హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే పోకో నుంచి చూసుకున్నట్లయితే పోకో M4 Pro ఫోన్ అయితే లాంచ్ చేశారు కదా. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్ కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ ఇంకా అలాగే ఈ ఫోన్ అయితే మనము రివ్యూ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి 10,999 రూపీస్, నేనే మనకి 11,000 కి అయితే ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదు అని దానికోసం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్ అనేది నేను వచ్చేసి 1 అవర్ అయితే యూజ్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ ఫోన్ ఎలా ఉంది అని దానికోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. పంచ్ అయితే మనకి చాలా చిన్నగా అయితే ఉంటుంది, మరి అంత పెద్దగా అయితే ఉండదు అదర్ బ్రాండ్స్ తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ లో వచ్చేసి మనకి కెమెరా సెటప్ అయితే ప్లేస్ చేశారు. కెమెరా సెటప్ కూడా మనకి ఏదైతే బంప్ ఏరియా ఉంటుందో అసలు మనకి బంప్ ఏరియా అయితే ఉండదు ఫ్రెండ్స్. బాడీతో అయితే మనకి ఫ్లాట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి డిజైన్ అయితే ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. యూనిక్ డిజైన్ అయితే వస్తుంది. ఇంకా అలాగే బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేశారు ప్రొటెక్టివ్ గా. బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి బిల్ క్వాలిటీ అనేది ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్ అనేది 11,000 ప్రైస్ సెగ్మెంట్ లో మంచి బిల్ క్వాలిటీని అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా బాడీని అయితే నేను చెక్ చేశాను ఫ్రెండ్స్. మనకి ఫిట్ డిజైన్ అయితే ఉంది, అక్కడ లూజ్ ఫీలింగ్ ఎలాంటి ఫీలింగ్ అయితే ఏమీ కలగలేదు. ఈ ఫోన్ యొక్క వెయిట్ అనేది మనకి 179.5 గ్రామ్స్ అయితే వస్తుంది. నియర్లీ మనకి 180 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఫోన్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కువసేపు ఫోన్ యూజ్ చేసినా కూడా మీకు ఎక్కడ వెయిట్ ఫీలింగ్ అయితే ఏమీ ఉండదు. అదే విధంగా థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.1 mm థిక్నెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు కూడా గ్రిప్పీ ఫీలింగ్ అయితే ఉంటుంది. IP53 అయితే వస్తుంది. డస్ట్ అండ్ ఫ్లాష్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అంటే వాటర్ పార్టికల్స్ ఫోన్ మీద పడినా కూడా మనకి ఫోన్ అయితే రెసిస్ట్ చేసుకోగలదు. అలాగని చెప్పి మీరు డీప్ వాటర్ లో అయితే పెట్టేకండి. వాటర్ పార్టికల్స్ వరకే ఇదైతే రెసిస్ట్ అయితే అవ్వగలదు. దాని తర్వాత మీరు వాటర్ లో పెట్టినట్లయితే ఖచ్చితంగా ఫోన్ అయితే పాడైపోతుంది ఫ్రెండ్స్. అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే కోసం మనం మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే అయితే మనకి చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. కలర్స్ అనేవి చాలా పంచి కలర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, ఎందుకంటే 1000 నట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది కాబట్టి మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం బట్టి అనేది చాలా స్మూత్ గా అయితే వర్క్ అయింది డిస్ప్లే అనేది. ఇంకా అలాగే టచ్ శాంపిల్ రేట్ 180 Hz మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే వస్తుంది. మనకి టచ్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఉంది, యాక్యురేట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. నేను కూడా యూజ్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే డిస్ప్లే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి MIUI 13 అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకి చాలా చక్కగా అయితే వర్క్ అయింది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి మనకి గేమింగ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. MediaTek Helio G96 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ప్రాసెసర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. గేమ్స్ కానీ అంటే మీరు ఫ్రీ ఫైర్ ఆడినా కూడా పబ్జీ ఆడినా కూడా ఎక్కడైతే ల్యాగ్ అయితే ఉండదు. అలాగని చెప్పి మనకి ప్రాసెసర్ అనేది ఓవర్ హీట్ కావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. మనకి గేమ్ ప్లే అయితే చాలా చక్కగా అయితే ప్లేస్ చేసింది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ప్రాసెసర్ ఇవ్వడం మనం అయితే ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. బడ్జెట్ లో వచ్చినా కూడా ఈ ఫోన్ కి మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. అంటే ఎప్పుడైతే మనము గేమ్ ప్లే అనేది కంటిన్యూస్ గా ఆడుతున్నప్పుడు వచ్చేసి మనకి ప్రాసెసర్ మీద అయితే లోడ్ అయితే పడుతుంది. అప్పుడు వచ్చేసి మనకి హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ని రెడ్యూస్ చేయడానికి కోసమే వీళ్ళు వచ్చేసి మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. దీన్ని బట్టి వచ్చేసి మనకి ప్రాసెసర్ అనేది ఓవర్ హీట్ కాదు. దాన్ని బట్టి వచ్చేసి అంటే ఓవర్ గా అన్నా కూడా మనకి ల్యాగ్ ఫ్రీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ కానీ డిస్ప్లే పర్ఫార్మెన్స్ కూడా ఓవరాల్ గా మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే నెక్స్ట్ ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ అనేది మనకి 6GB ర్యామ్ అయితే వస్తుంది. రోమ్ అనేది 64GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.2 అయితే వస్తుంది. ఏవైతే ఫైల్స్ కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు చాలా ఫాస్ట్ గా అయితే సెండ్ అవుతుంది. ఇంకా అలాగే రిసీవ్ కూడా చేసుకుంటుంది. ఎక్స్పాండ్ అప్ టు 1 TB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్ లో వచ్చేసి. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 33 watts అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా AMOLED డిస్ప్లే కాబట్టి పవర్ కన్జంప్షన్ అయితే చాలా తక్కువగా అయితే ఉంటుంది. ప్రాసెసర్ కూడా మనకి పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్ ఫ్రెండ్స్. మనకి బ్యాటరీ అయితే ఖచ్చితంగా 2 days అయితే వస్తుంది. లైట్ యూజెస్ అయితే హెవీగా యూజ్ చేసినట్లయితే డే 2 times చార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే రేర్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ అనేది ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. ప్రైమరీ సెన్సర్ వచ్చేసి 64 MP. దీని అపర్చర్ వచ్చేసి 1.8 అయితే వస్తుంది. మనకి ఇందులో యూజ్ చేసిన ఇమేజ్ సెన్సర్ అనేది మనకి క్వాలిటీ అనే ఇమేజ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. లో లైట్ లో వచ్చేసి మనకి 4 పిక్సెల్స్ కలిపి 1 మెగాపిక్సెల్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఫోటో అయితే తీస్తుంది. కాబట్టి దీన్ని బట్టి వచ్చేసి మంచి ఇమేజ్ క్వాలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నైట్ టైమ్ లో కూడా ఇంకా అలాగే డే టైమ్ లో కూడా ఇండోర్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. మెయిన్ కెమెరా అనేది 64 MP. ఇంకా అలాగే 8 MP చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది.
2 మెగాపిక్సెల్ వచ్చేసి రెగ్యులర్ గా యూస్ చేసిన మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ ఫోన్ లో వచ్చేసి మనకి 4K క్యాపబిలిటీ అయితే లేదు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే 1080p లో 30fps లో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇమేజ్ సెన్సార్ పెద్దగా ఉంటుంది కాబట్టి మంచి ఫోటోస్ అయితే తీస్తుంది. దీని అపర్చర్ f2.4 అయితే వస్తుంది ఫ్రెండ్స్. నైట్ టైమ్ లో ఇంకా అలాగే డే టైమ్ లో కూడా మంచి ఫోటోస్ అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి 1080p లో 30fps లో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. బోత్ కెమెరాస్ కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అయితే మనకి 5G అయితే సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్. 4G 3G 2G అయితే సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. అట్ ఏ టైం మనం 2 సిమ్స్ ప్లస్ 1 SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. మనకి స్టోరేజ్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. 3.5mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. అదే విధంగా ఇందులో మనకి ఐ రేంజ్ ఆడియో టెక్నాలజీ ట్యాగ్ అయితే వస్తుంది. కాబట్టి మనము ఏదైతే ఇయర్ ఫోన్స్ తో సాంగ్స్ వింటున్నప్పుడు మనకి మంచి క్వాలిటీ అయిన సౌండ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో స్పీకర్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్కి కావాల్సిన కనెక్టివిటీస్ అనేవి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏది కూడా స్కిప్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫేస్ ఐడి కూడా ఉంటుంది. రెండు కూడా మనకి చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే కలర్స్ విషయానికి వచ్చినట్లయితే 3 టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఎల్లో కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఎల్లో కలర్ అనేది మనకి పోకో వాళ్ళ థీమ్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్ గా చూసుకున్నట్లయితే మనం వచ్చేసి ఈ పోకో M4 Pro ఫోన్ ని మనము కొనొచ్చా కొనకూడదా దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ ఫోన్ లో మనకి మాక్సిమం చూసుకున్నట్లయితే ప్రోస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. ప్రోస్ ఏంటంటే మనకి డిజైన్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, ఇంకా అలాగే మనకి IP రేటింగ్ అయితే ఇస్తున్నారు. డిస్ప్లే వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అదేవిధంగా బ్యాటరీ కెపాసిటీ బాగుంది. మిడిటెక్ నుంచి వచ్చేసి Helio G96 ప్రాసెసర్ అనేది గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. కెమెరాస్ కూడా బోత్ కెమెరాస్ కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఇది మనము రిమోట్ కింద అయితే యూస్ చేయొచ్చు. మనకి యూనిక్ ఫీచర్స్ తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కాన్స్ ఏంటంటే ఈ ఫోన్ లో మనకి 4K క్యాపబిలిటీ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. అది ఇచ్చుంటే ఇంకా బెటర్ గా అయితే. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మీ దగ్గర కానీ 11,000 ఉన్నట్లయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లోని మనకి పోకో M4 Pro మీద అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ అయితే మీరు 11,000 వచ్చేస్తుంది. ఈ ఫోన్ అయితే కొనండి ఫ్రెండ్స్, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.